ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. గత 80 సంవత్సరాలుగా సాగు చేస్తూ కబ్జాలో ఉన్న మా గిరిజనుల భూములను భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వెలముల తాండా రైతులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలముల తాండా రైతులు గత 80 సంవత్సరాలుగా సాగుబడి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 80 ఎకరాల భూమిని కొన్ని రోజుల క్రితం భూస్వాముల పేరున 25 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసి పట్టా పాస్బుక్లు అందించాలని ఆరోపిస్తూ కబ్జాలో ఉన్న ప్రతి రైతుకు 2 ఎకరాల భూమిని ఇవ్వాలని 1994 కోర్టు ఆదేశాల మేరకు మా భూములు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆమెతో మాట్లాడి ఈమని చెప్పిన ఈయనకి ఈమని చెప్తే ఇప్పటిదాకా లేదు. మళ్ళీ అలా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. రమ్మారెడ్డి సార్ ఏముంది, రాత్రి 2 గంటలకు వచ్చి పని చేస్తారు, ఇప్పుడు వచ్చి ఇస్తానికి ఏముంది వాళ్ళకి. మేము ఇంతమంది వచ్చినాము, ఒక్కరేం రాలేదు. ఎంతమంది కడుపు కాలే వాళ్ళు చూడు. రిప్రజెంటేషన్ లేదు సార్, ఉన్నది కాగితం చెప్పి 30 ఏళ్ల కింద ఇచ్చిన కాగితానికి ఆ భూమిని ఇంకోవరకు ఉన్నత వర్గాలకు అప్పచెప్తే ఎట్లా చెప్పండి? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడ లేకపోయింది, ఎక్కడ ధర్మం ఉన్నది చెప్పు. గరీబ్ వాళ్ళకి కాకుండా ఒక బిల్డర్కు ఒక భూస్వామికి ఇస్తే 1100 ఎకరాలు ఉన్న భూస్వామికి అప్ప మనం పోయి అడుగుదామని. ఇప్పుడు పబ్లిక్ వీళ్ళు ఎందుకు చేసింది? మేము రిప్యుటేషన్ ఎప్పుడు ఇచ్చినామో ఇది ఎందుకు చేస్తుంది? ఎంఆర్ఓ చేసింది కదా, మరి తహసీల్దారు రిజిస్టర్ ఆఫీస్ రామచంద్రపురం చేసింది ఎవరు? ఇప్పుడు లైవ్ సతీష్ అన్న ఎంఆర్ఓ చేసింది కదా. మనం ఇప్పుడు కలెక్టర్ మేడం నేను వద్దని చెప్పినాక ఈయన ఎందుకు చేసింది? కలెక్టర్ మేడం దానికి పోదామండి కూర్చొని. మేము ఎవరిని కొట్టులేదు, ఏం లేదు. మీరు వచ్చిన కానీ కదా సార్, సామరస్యంగా అడుగుదాము. మీరు దండం పెట్టి అడుగుతాం. వెలిమెల గ్రామం యొక్క లంబాడి తాండా నివాసులు గత 80 సంవత్సరాల నుంచి, అదేవిధంగా మరి మన బాడల్లో గల శివారులో గల కొండాకల్ల గ్రామస్తులు, మరి శివారు సందులో ఇద్దరు కూడా తాండా నివాసులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అట్టి భూమి మరి 80 సంవత్సరాల నుంచి మరి వీళ్ళే కాస్ట్ చేసుకుంటూ దాని మీద జీవనోపాధి జరిపించుకుంటూ దాని మీదనే బ్రతుకుదరు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా అదేవిధంగా ఉన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి అట్టి భూమిని ప్రభుత్వ కార్యాలయాల్లో మా పేరుపై చేయగలరని చెప్పేసి ఆర్జీలు దాఖలు చేసుకున్నాం, పట్టించుకోలేదు. 1994 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించి మా ఆధీనంలో ఈ భూమి ఉన్నది, మాకు పట్టాలు ఇప్పిమని చెప్పేసి హైకోర్టును వేడుకొనగా, మరి హైకోర్టు వారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా CCLకు, మరి చీఫ్ సెక్రటరీ గారికి అందరికి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ వీళ్లకు న్యాయం చేయమని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తూ వాళ్లకు 40 మందికి ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఇవ్వవలసిందిగా హైకోర్టు ఆదేశించింది. అట్టి హైకోర్టు ఆదేశాలను మరి ఈ ఎంఆర్ఓ గారికి, మరి ఈ లబ్ధిదారులైనటువంటి హరిజన గిరిజనులంతా కూడా మరి 94 లోపల ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మీద ఈ రోజు వరకు కూడా తీసుకోలేదు. ఆ భూమిలో ఈ రోజు వరకు కూడా వాళ్ళే కబ్జాలో ఉన్నారు. గత సంవత్సరం పూర్వం నుంచి గవర్నమెంట్ వారు ఆ భూమికి ఫెన్సింగ్ వేసి ఇది మా ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్పేసి వీళ్ళని భయభ్రాంతులను చేసి పక్కకు జరిపించేసి ఈరోజు అట్టి భూమిని భూస్వాములైనటువంటి మరి విక్రమ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఒక బిల్డర్ అయినటువంటి కళ్యాణ్ రెడ్డి గారికి మరి ఆ భూమిని అప్పచెప్పడం జరిగింది. సరే నిజానికి కూడా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్ఎండిఏ ఏరియాలో ఆ ఇక్కడ ఉన్నటువంటి భూములను ఎవరికి కూడా ఇవ్వటానికి వీల్లేదు. కానీ కానూనుకు వ్యతిరేకంగా, భూస్వాములకు అనుకూలంగా, బిల్డర్స్కు అనుకూలంగా ఈరోజు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి హరిజనగిరిలో పొట్ట మీద కొట్టేసి వాళ్ళ బ్రతుకు తెరువులను నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఈ విధంగా చేయడం మూలాన మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే భూములు అయితే ఉన్నాయో స్వాధీనం వాళ్ళకి చేసినటువంటి పట్టా చేసినారో ఈ బినామీ ల్యాండ్స్ అన్నింటినీ, దాని గురించి మేము ఈరోజు ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి మాకు మీరు ఏ విధంగా అయితే అక్కడ వాళ్ళకు ల్యాండ్స్ ఇచ్చిర్రో, ఎవరికి ఇచ్చిర్రో ఆ పేర్లు కూడా మాకు దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవ్వవలసిందిగా మేము కోరడానికి వచ్చినాము. ఎంఆర్ఓ గారు ఇప్పటికి కూడా ఇక్కడ రావడం లేదు. మేము అది ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి జరగమనేది మీ పత్రికా మూలంగా మీ తెలియజేస్తున్నాను. తప్పకుండా మేము ఇందులో ఈ గిరిజనులకు మీరందరూ కూడా మాకు న్యాయం చేయాలని నేను మనవి చేస్తూ మరి ఇంతటితో నేను మరి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఇక్కడ కలెక్టర్ ఉండొచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి హయ్యర్ అధికారులు అందరూ కూడా ఇందులో కింది నుంచి పోతేనే ఇక్కడ నుంచి ఆర్ఐ నుంచి, ఎంఆర్ఓ నుంచి, కలెక్టర్ నుంచి, జేసీ నుంచి, సిసిఎల్ నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి వీళ్ళందరూ కలిసి ఉన్నత వర్గాలకు అట్టబెట్టినటువంటి పరిస్థితి ఇది.